హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ మహేష్ అగ్రికల్చర్. ఇక్కడ చూపిస్తున్న ఇల్లు మాదే ఫ్రెండ్స్. మాదే అంటే మా నాన్న వాళ్ళు కట్టించారు. మా నాన్న వాళ్ళు ఇందులోనే ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసి మచ్చగిరిగుట్ట. మచ్చగిరిగుట్ట అలాగే యమలకొండ గుట్ట అని కూడా అంటారు ఫ్రెండ్స్. యమలకొండ గుట్ట దగ్గర అయితే మా నాన్న వాళ్ళు ఈ విధంగా ఇల్లు కట్టుకున్నారు ఫ్రెండ్స్. అక్కడే ఉంటారు. మేము ఉండేది మాత్రం గంగాపురం. ఈ ఇల్లు అయితే మా అన్నకి నాకు ఇద్దరికి సమానంగా ఉండే విధంగా ఈ ఇల్లునైతే కట్టిరు ఫ్రెండ్స్. అయితే మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను రండి. ఇప్పుడు నేను వెళ్ళేది సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్ చూపించినాక తర్వాత కిందికి వచ్చి ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే తూర్పు దర్వాజా ఇది సెకండ్ ఫ్లోర్. ఇంట్లోకి వెళ్తే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక హాలు ఓపెన్ చేయంగానే చూడండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయంగానే ఇలా హాల్ అయితే వస్తుంది. హాల్ అయితే ఈ విధంగా ఉంది. ఇక వాళ్ళు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఇక ముగ్గురే కాబట్టి ముగ్గురు. మా నాన్నకి ఇద్దరు భార్యలు, ఇద్దరు అమ్మలు మాకు. అయితే ఇది కిచెన్ రూమ్స్ ఫ్రెండ్స్. ఇది కిచెన్ రూమ్. ముగ్గురే ఉంటారు కాబట్టి సామాన్ అయితే ఎక్కువ ఉపయోగించరు. ఇదైతే ఇంకో రూము. అంటే ఇదొక పోర్షన్ ఈ విధంగా కట్టిరు. సగం చెరొక్కరికి అయ్యేటట్టుగా ఆలోచించి ఇల్లునైతే కట్టిరు ఫ్రెండ్స్. ఈ విధంగా బయటికి వెళ్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే ఒక బాత్రూమ్ ఉంది. మళ్ళీ లోపలికి వెళ్ళి కిందికి వెళ్ళి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మళ్ళీ కిందికి వెళ్ళి కింద ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇదైతే సెకండ్ ఫ్లోర్లో హాల్. ఈరోజు ఎందుకు గుట్ట దగ్గరికి వచ్చాను, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన పిల్లలు తాతను నానమ్మను చూస్తా అని చెప్తే తీసుకొచ్చిన. అలాగే మా ఇల్లు ఎలా ఉంది అనేది వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి. కిందికి వెళ్ళాక కింద మాత్రం రూమ్లు అయితే ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఓన్లీ షట్టర్లే. ఎందుకంటే అది గుట్ట కాబట్టి ఇక్కడ షాప్ పెట్టుకునే విధంగా లేకుంటే వచ్చిన వాళ్ళు వండుకోవడానికి అనుకూలంగా షట్టర్ల మాదిరిగా 2 షట్టర్లు అయితే వేసిండు మా నాన్న. 2 షట్టర్లు అయితే ఈ విధంగా వేసిండు. ఇది ఒకటి, ఇంకొకటి కూడా చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్. ఇది కిందనే షట్టర్లు. 2 షట్టర్లు అయితే ఇది ఇంకో షట్టర్. ఈ విధంగా ఎవరన్నా గుట్ట దగ్గరికి వచ్చి కిరాయికి ఉండేవాళ్ళు ఇందులో కొంతమంది, అందులో కొంతమంది ఉండొచ్చు. ఇవైతే రెంట్కి ఇవ్వబడతాయి. ఇవైతే గుట్ట దగ్గర ఈ విధంగానైతే మా నాన్న వాళ్ళ ఇల్లు ఈ విధంగా మంచిగా కట్టించిండు ఫ్రెండ్స్. మాకైతే చెరొక ఫ్లోర్ అన్నా లేకుంటే ఎట్లా వంచినా సమానంగా ఉంటుంది. అన్నీ ఆలోచించి ఈ ఇల్లు అయితే కట్టిండు మా నాన్న. ఇది కూడా కింద బాత్రూమ్ ఫ్రెండ్స్. ఖాళీ స్థలం అయితే ఇంతే ఉంది, ఎక్కువ అయితే ఏం లేదు. చుట్టూ ఇల్లు చుట్టూ ఎల్లాకారంలో రోడ్ అయితే ఉంటుంది. 2 గేట్లు అయితే ఉంటాయి. ఇది కూడా బాత్రూమ్. ఇంకోటి కింద ఈ షట్టర్లో ఉన్న వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఈ రూమ్నైతే యూజ్ చేస్తారు. ఇదైతే ఇంకో గేటు, ఉత్తరం దిక్కు గేటు ఇది. ఇలా బయటికి వచ్చి చూస్తే ఇల్లు అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి. ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. మా నాన్న కట్టించిన ఇల్లు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఇల్లు అయితే ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహేష్ అగ్రికల్చర్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో తోటి మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.